తప్పెవరిది 5వ భాగం. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఒక్కొక్క వేశ్య జీవితం వెనకాల ఎంత కథ ఉందో నీకేం తెలుసు? పోనీ నేనో కథ చెబుతాను, రాయి, అదే పత్రికకు పంపించు. అలాగే చెప్పు అన్నాను. నీ ఒడిలో పడుకొని చెప్పాలి. బావుంది శిక్ష. చిన్నగా నవ్వుతూ మోహినిని ఒడిలోకి లాక్కున్నాను. ఆమె కళ్ళు చెమర్చి ఉన్నాయి. ఎందుకు మోహిని అన్నాను ముంగురులు సవరిస్తూ. నీలాంటి పురుషుడు భర్తగా లభిస్తే నాకేం అభ్యంతరం లేదు, నీకే హోదా అడ్డు వస్తుంది అన్నాను నిష్ఠూరపడుతూ. అవును, వియ్యానికి కయ్యానికి సమానత్వం ఉండాలి అంది కోపంగా. ఆమెను త్రోసివేయబోయాను. నవ్వుతూ తన చేతులు నా మెడ చుట్టూ వేసింది. లేవకుండానే ఇక లాభం లేదని కథ చెప్పమన్నాను. మొదలుపెట్టింది. ఓ అందమైన ఆంధ్రుల అమ్మాయి బోలెడు కట్నంతో ఒక ఇంజనీర్ను పెళ్లాడుతుంది. అతనికి కలకత్తాలో పని. వారిద్దరూ ఆనందంగా హాయిగా ఉన్నారు. వారి ఆనందం పాడు చేయటానికి బామ్మో అత్తయ్యో కలకత్తా వస్తారు. చిలిపి కయ్యాలు క్షమార్పణలు అన్నాను. కృష్ణ కథ పూర్తిగా వినకుండా అడ్డుపడద్దు. కోపంగా చూసి కళ్ళు మూసుకుంది. ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు. భర్త చుట్టూ తన ప్రపంచం ఉందనుకుని బ్రతికింది. కలకత్తా బార్డర్ వద్ద అప్పటికి ముస్లింల దుండగాలు సాగుతుండేవి. ఒకసారి 4 దుండగులు వచ్చి ఇల్లంతా దోచుకుని భార్యను ఎత్తుకుపోయారు. ప్రాణభయంతో భర్త మౌనంగా చూశాడు. వారామెను 2-3 రోజులు ఉంచుకొని వదిలేసి వెళ్ళిపోయారు. శరీరం మైలపడ్డా మనసు పవిత్రంగా ఉంచుకున్న ఆ స్త్రీ ఎంతో ఆశతో భర్త ఇల్లు చేరింది. అతను పతితవు పనికిరావన్నాడు. భర్తగా రక్షించలేకపోయినందుకు సిగ్గుపడలేదు. దుండగుల వద్ద చూపలేని పురుషత్వం ఆ అబలపై చూపి తన్ని తగిలేశాడు. స్త్రీకి ఎల్లప్పుడూ అండగా నిలిచేది కన్నీళ్లేగా. ఆ కంటి నీటితో ఆమె పుట్టిల్లు చేరింది. వారంతా విని మిగతా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునైనా తిరిగి మంచో చెడో భర్త దగ్గరకు వెళ్ళిపోమన్నారు. ఆమె ఉద్యోగం చేయటానికి వీల్లేదాయే. అటు తిరిగి ఇటు తిరిగి వేశ్యావాటిక చేరింది. ఇప్పుడు చెప్పు కృష్ణ, ఆమె మదమెక్కి చేరిందంటావా? అంటే వేశ్యలంతా అలాంటి వారేనంటావా? అలాంటి వారే కాదు, అలాగే మోసగింపబడినవారు. ప్రతి స్త్రీకి ఇల్లు, భర్త, బాధ్యతలు అంటే ఎంతో అపురూపం కృష్ణ నిట్టూర్చింది. దురదృష్టం వారిని అధోగతికి ఈడుస్తుంది అని చటుక్కున లేచింది. కృష్ణ వెళ్ళు, నీకిష్టమైన రీతిలో కథ అల్లు. ముఖ్యమైన థీమ్ ఇచ్చాను అన్నది. సరే, ఇంగ్లీష్ చదువు కొండెక్కిందా అడిగాను. అవును, నా ఆరోగ్యం బాగుండలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది.